అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఇది ఒక గోల్డెన్ అవకాశం. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ నుండి లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేయగలిగేలా ఈ జాబ్స్ ఉన్నాయి. మీరు 10, 12 ఐటీఐ లేదా డిగ్రీ చేసినా సరే, ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎలిజిబుల్ నా కాదా. హెచ్చరిక: ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చివర్లో నేను ఒక చిన్న సీక్రెట్ చెప్తాను, అది మీ సెలక్షన్ ఛాన్స్ పెంచుతుంది. ముందుగా ఒక ముఖ్యమైన విషయానికి చెప్తాను. ఈ జాబ్కు సంబంధించిన అప్లై లింక్ మరియు లాస్ట్ డేట్ నేను పిన్ కమెంట్లో పెట్టాను, కాబట్టి వీడియో అయిపోయాక తప్పకుండా చెక్ చేయండి. లేట్ అవ్వకండి. ఇప్పుడు మనం మాట్లాడేది రైల్వేలో వచ్చిన లేటెస్ట్ రిక్రూట్మెంట్ గురించి. ఇండియన్ రైల్వే అంటే ఇండియాలోనే అతిపెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఇక్కడ జాబ్ వస్తే సెక్యూరిటీ, సాలరీ, అలవెన్సెస్ అన్నీ బాగుంటాయి. ఇప్పుడు పోస్టుల గురించి మాట్లాడితే, ఈసారి గ్రూప్ డి, టెక్నీషియన్, అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు భారీగా ఉన్నాయి, అంటే కాంపిటీషన్ ఉన్నా కూడా ఛాన్సెస్ ఎక్కువ. ఇది సాధారణ అవకాశం కాదు, చాలా మంది ఈ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడితే, స్టార్టింగ్ సాలరీ సుమారు 20,000 రూపాయలు నుండి 40,000 రూపాయలు ప్లస్ వరకు ఉంటుంది. అది కాకుండా డిఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి చూస్తే, మీరు కనీసం 10th పాస్ అయితే చాలా పోస్టులకు ఎలిజిబుల్. ఐటీఐ ఉన్నవాళ్లకి ఇంకా మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి వచ్చే డౌట్, ఎక్స్పీరియన్స్ అవసరమా? లేదు, చాలా పోస్టులకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు. ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే, సాధారణంగా 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉంటే సరిపోతుంది. రిజర్వేషన్ ఉన్నవారికి అదనపు రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, మొదట సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది, పోస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఇక్కడ ఒక విషయానికి గమనించండి, చాలామంది ఎగ్జామ్ కష్టం అనుకుంటారు, కానీ నిజానికి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు డైలీ 2 నుండి 3 గంటలు చదివితే ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం పాసిబుల్. ఇప్పుడు ప్రిపరేషన్ గురించి ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టండి. రోజుకు కొంచెం చదివినా రెగ్యులర్గా చదవడం చాలా ముఖ్యం. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే, ఇది పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. మీరు అఫీషియల్ రైల్వే వెబ్సైట్కి వెళ్లి అప్లై చేయాలి. అప్లై చేసే సమయంలో మీరు జాగ్రత్తగా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. చిన్న మిస్టేక్ వల్ల రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ముందుగా రియాద్గా పెట్టుకోవాల్సినవి: ఫోటో, సిగ్నేచర్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎడ్ ప్రూఫ్. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి, చాలామంది లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తారు. అది బిగ్గెస్ట్ మిస్టేక్. సర్వర్ ఇష్యూస్ వల్ల చాలామంది అప్లై చేయలేక మిస్ అవుతున్నారు. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, పిన్ కమెంట్లో లింక్ ఉంది, ఇప్పుడే అప్లై చేయండి. ఇప్పుడు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. మీరు అప్లై చేసిన వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, మీరు 90% క్రౌడ్ కంటే ముందుంటారు. ఇంకా ఒక విషయానికి, కన్సిస్టెన్సీ. రోజుకు కొంచెం అయినా చదవండి, అది మీకు రిజల్ట్ ఇస్తుంది. మీరు ఈ వీడియో ఇక్కడి వరకు చూస్తే, మీరు సీరియస్ క్యాండిడేట్. అందుకే మీకు ఒక మాట, ఈ ఆపర్చునిటీని మిస్ అవ్వొద్దు. రైల్వే జాబ్ అంటే లైఫ్ సెటిల్ అవుతుంది. ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.